నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జీవీ రెడ్డి రాజీనామా ఒక అతిపెద్ద కుదుపు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కుదుపు అనే చెప్పొచ్చు. కానీ అసలు జీవీ రెడ్డి రాజీనామా ఇలాంటి ఒక కుదుపు తీసుకురావడం వెనుక నేపథ్యం ఏంటి, దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది చర్చించుకున్నప్పుడు నిన్న ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి జరుగుతున్న చర్చల్లో ఇది ఆయన తప్ప, లేదా ఐఏఎస్ అధికారుల తప్ప, లేదా ప్రభుత్వ అధినేత తప్ప, ఇది సమన్వయ లోపమా లేదా ప్రాధాన్యతల లోపమా, ఎందుకు ఇంత చర్చకి కారణమయ్యింది, కూటమి ప్రభుత్వంలో ఇంత కుదుపుకి కారణమయ్యింది? జీవిరెడ్డి తొందరపడ్డారా, లేకపోతే ఆత్మగౌరవం దిశగా వెళ్ళారా? ఎందుకు కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీ నేతల కార్యకర్తల వైపు నుంచి జీవిరెడ్డికి అంత సానుభూతి వస్తుంది, ప్రభుత్వానికి ఎందుకంత ఈ విషయంలో అసంతృప్తి ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ అంశం ఖచ్చితంగా చర్చనీయ అంశమే. ప్రముఖ రాజకీయ పరిశీలకులు ఉన్నారు మనతో, శుంకర వెంకటేశ్వరరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం సువీర గారు, అలాగే శ్రీరామ్ గారు, స్వాగతం అండి. ఇక్కడ నాకు సువీర గారు, ముందుగా ఇది సమన్వయ లోపమా ప్రాధాన్యతల లోపమా అనే విషయం ఒకటి చర్చించుకొని లోపలికి వెళ్ళలేము. ఎందుకంటే జర్నలిస్ట్గా ప్రభుత్వ ప్రోటోకాల్ ఎలా ఉంటుందనే అంశం మీద శ్రీరామ్ గారు కూడా మాట్లాడతారు. పొలిటికల్గా చూసినప్పుడు ఇక్కడ సమన్వయ లోపం కనబడుతుందా, ప్రాధాన్యత లోపం? ఎక్కువగా ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చారు, లేకపోతే సివిల్ సర్వెంట్స్కి ప్రాధాన్యం ఇచ్చారనేటువంటి చర్చ నడుస్తుంది కాబట్టి ఈ ప్రశ్న. ఇది ప్రాధాన్యత అంశం కంటే కూడా సమన్వయ లోపం అనేది పూర్తిగా కనిపిస్తుంది బయటికి. అలాగే అక్కడ మరి ఎవరు చేస్తున్నారు ఏంటో కానీ కొన్ని బయటకు వస్తున్న వార్తలు కూడా మనుషుల్ని, అంటే ఇప్పుడు జీవీ రెడ్డి కొద్దిగా మనస్తాపానికి గురయ్యే విధమైన లీకులు వార్తలు సీఎంఓలో జరిగినాయి అని చెప్పి బయట కొన్ని పత్రికల్లో క్యారీ చేసినాయి. ఇప్పుడు అది అతని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, చంద్రబాబు గారు పిలిచి మందలించడంలో పెద్ద తప్పు కాదు. కుటుంబ పెద్దగా ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న మనిషి జీవీ రెడ్డి కనుక తప్పు ఉంటే నాలుగు వాళ్ళ మధ్య మందలించడంలో తప్పేం కదా. అతను కూడా అట్లా అనుకునే మనిషి కూడా కాదు. చంద్రబాబు గారు కూడా అట్లా తొందరపడే మనిషి కాదు. కానీ ఎక్కడో సమన్వయ లోపం అనేది జరగటం మూలాన ఏమైందంటే, అది సీఎంఓలో చాలా పేలవంగా ఉంది అనే మాట గత కొన్ని నెలలుగా మనం అనుకుంటున్నాం. సీఎంఓలో ఉన్న అధికారులు కానివ్వండి, అక్కడ సమన్వయ లోపం కనపడటం, అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. అక్కడ ఎందుకో కానీ టార్గెట్ చేసి జీవీ రెడ్డిని ప్రాధాన్యత తగ్గించే విధంగా కొన్ని పత్రికల్లో వార్తలు రావటం, అది లీకులు బయటకు రావటం అనేది అతనికి మనస్తాపానికి గురి చేసింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మొగుడు కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకన్నా సామెతలాగా తయారవుతుంది. అంటే జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వచ్చిన వార్తల చేయకముందే రాజీనామా చేయడానికి అసలు ఆజ్యం అయ్యింది జరిగింది. అతను మామూలుగా అయితే ప్రెస్ మీట్ పెట్టాడు, తొందరపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టడం అనేది అతను ఆవేశపరుడే. ఎందుకంటే అంత మునుపు పదవి అప్పుడు కూడా బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం చేయటం, అవును, పదవి రాక ఒక వారం రోజుల ముందు జరిగింది కదా, దాని మీద ఇది చేశారు. పదవి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని విషయంలో కూడా కొద్దిగా గట్టిగానే ఏదో ఇది చేసినట్టున్నారు. ఆయన అడిగిన దాన్ని ప్రయారిటీలు పెట్టారు ఆయన. తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే, ఆ శాఖ కార్పొరేషన్ యొక్క విధి నిర్వహణలో కొన్ని లోటుపాట్లు అన్నీ బయటికి తీస్తూ ఉంటే వాళ్ళ సహకారం లేదు. ఆ సహకారం లేనప్పుడు ఇతను చదువుకున్న వ్యక్తిగా ఏంటంటే, ఇతను కూడా హైరార్కీ తెలుసు, ఎవరెవరు ఏంటనేది లేమని కాదు, అడ్వకేట్ కదా. కార్పొరేషన్ ఏ మంత్రి శాఖ కింద ఉందో ఆ మంత్రితో మాట్లాడుకోవాలి ఈయన వెళ్ళి. ఒకవేళ మంత్రికి నోటీసు తీసుకెళ్ళాలి. ఎండీ వినకపోతే, ఎండీకి కనుక ఇచ్చేయకపోతే ఎండీ వింటలేదని చెప్పి మంత్రికి చెప్పొచ్చు, లేదా సీఎం దృష్టికి తీసుకెళ్ళవచ్చు. మరి అవన్నీ చెప్పారా లేదా అనేది మనకు తెలియకుండా మనం ఒక వ్యక్తి మీద నిందేసినట్టు లేకపోతే ఇంకో చేసినట్టు అప్పుడు మనం ప్రభుత్వాన్ని నిందించకూడదు. నేను అంటే ఒకటి క్లియర్ సువీర గారు, ఇక్కడ ఒకటి, జీవీ రెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడారు, దాన్ని ఎండీ ఆయన చెప్పిన పని చేయలేదు, ఈయన్ని పిలిచి చంద్రబాబు మందలించాడు, అవసరమైతే వేటు తప్పదని కూడా ఒక మాట వాడారు, హెచ్చరికలు జారీ చేశారనేది ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చింది. అంటే ఈ అన్నింటి నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసేసాడు. ఇది ఎవరి వైపు నుంచి తప్పు కనపడుతుంది? నాకు ఒక రకంగా ఇప్పుడు జీవీ రెడ్డి గారు తొందరపడ్డారనే దాన్ని
ముందుగా మనం పరిగణలోకి తీసుకున్నా కూడా రాజకీయాల్లో సహనం అనేది ఉండి తీరాల్సిందే. ఇప్పుడు ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ నాయకుల్లో క్వాలిటీస్. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యి అక్కడ క్షేత్రస్థాయిలో బాధలు పడి ఇబ్బందులు పడిన నాయకులేమో కొంచెం సహనంతో ఉంటారు. ఎంత ఆవేశం ఉండా అక్కడ ఆవేశం పనికిరాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాటు తేలిపోయి దెబ్బలు తిని ఉంటారు. కొలిమిలో కాలినట్టు ప్రజల మధ్య ఉండి వాళ్ళు పరిణతి చెందుతూ ఉంటారు సీజన్. ఇతను ఏంటంటే డైరెక్ట్ ప్రజాక్షేత్రంతో సంబంధం లేదు. చదువుకున్నాడు, ఒక చార్టెడ్ అకౌంటెంటు, ఒక లాయర్గా, ప్లస్ పార్టీ గత 3-4 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ప్రాధాన్యత ఇచ్చి దాన్ని కూడా ఒక అనలైటికల్గా మాట్లాడుతూ వచ్చాడు. వాయిస్ వినిపించాడు, పార్టీ వాయిస్ వినిపించాడు. ఆ మనిషిలో సహజంగా కొద్దిగా ఎగ్రెసివ్ను ఇది ఉంది, మనిషిలో ఉన్నమాట వాస్తవం. దానికంటే కూడా ఇప్పుడు ముందు మనం ఒక వేలు పెట్టి జీవీ రెడ్డిది తప్పు అనే కంటే కూడా ఆయన లేవనెత్తిన అంశాలు అంత ప్రాధాన్యత సంతరించుకుందా, దాన్ని అడ్రస్ చేయటంలో, దాన్ని రిజాల్వ్ చేయటంలో ప్రభుత్వం తరపు నుంచి మంత్రి తప్పు ఉంది, చంద్రబాబు గారు తప్పు కనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జీవిరెడ్డి లేవనెత్తిన అంశాలు తనకు వ్యక్తిగతంగా ఏమీ చేయలేదని కాదు. అది నేనేది పార్టీకి చాలా కార్యకర్తలు కనెక్ట్ అయ్యే మాటలు ఆయన మాట్లాడింది. 400 మంది వైసీపీ కార్యకర్తలని పనికిమాలను పెడితే దాని మీద నువ్వు జీతం ఇవ్వటం, తర్వాత వర్మ లాంటి రామ్ గోపాల్ వర్మ సినిమాకి డబ్బులు ఇవ్వటం, అవును, వ్యూహం సినిమాకి 2 కోట్లు ఇచ్చారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన లేవనెత్తాడు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి తర్వాత గత 8 నెలల నుంచి కూడా ఏమాత్రం పెర్ఫార్మెన్స్ లేకుండా వ్యవహరించడం తదిమ 3 ఆఫీసర్లు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు, టెక్నికల్ ఆఫీసరు, బిజినెస్ మేనేజర్, ఇటువంటి వాళ్ళందరూ కూడా 400 మందిని తీసేమంటే ఎండీ నుంచి ఎటువంటి ఒక ఇది స్పందన లేకపోవటం. స్పందన లేకపోవడం అంటే ఎట్లా అర్థం? అదే అని ఇప్పుడు అతను ఐఏఎస్, అతనేమి లేమెన్ కాదు కదా ఎండి, అతను అంత అహంకారం పనికిరాదు కదా. అతను ఎడ్యుకేట్ అయ్యి ఇంజనీరింగ్ చదువుకుని ఐఏఎస్ అయిన తర్వాత అతనికి 2 కొమ్ములు లేవు కదా. అతను జీతగాడు, అతనే మోనార్కెట్ అవుతాడు. ఎవరు అతనుకున్న ప్రయారిటీ ఏంటి అసలు? వాట్ ఈజ్ ప్రయారిటీ? ఐఏఎస్ అయినంత మాత్రానే వీళ్ళు ఏమన్నా ప్రభువుల ప్రజలకి ఏమన్నా ఎక్కువ ఫీల్ అవుట్ అవుతాడు. అతను ఒకవేళ ఇతను ఎండీని ఒక చైర్మన్ చెప్పినప్పుడు తీసేద్దామండి అని పంపినప్పుడు, సార్ ఇది వల్ల కాదని అతను ఇన్ రిటర్న్ రాయొచ్చు. ఇది మీరు చెప్పిన ఆదేశాలు నేను పాటించడానికి నాకు పరిమితుల్లో ఇబ్బందులు పెడుతున్నాయి, పాలసీ మ్యాటర్ కాబట్టి ఇది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, లేకపోతే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని ఇన్ రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వచ్చు కదా. ఆ మాత్రం ఎందుకు చేయలేకపోయాడు ఐఏఎస్? అతని మీద ఎవరి పెత్తనం ఉన్నట్టు? ఐఏఎస్ సొంత పెత్తనమా, లేకపోతే ఐఏఎస్ మీద ఏమైనా మంత్రి ఒత్తిడి ఉందా, లేకపోతే సీఎంఓ ఒత్తిడి ఉందా, లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా రాజ్యాంగేతరంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఒత్తిడి ఉందా అనేది వాళ్ళు తేలాలి. ఈ పాయింట్ ఇక్కడ ఆపండి. శ్రీరామ్ గారు, ఇక్కడ హైరార్కే ఉంటుంది. సూర్య గారు మొదట ప్రస్తావించినట్టు హైరార్కే ఉంటుంది ఖచ్చితంగా. ఈయన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఈయన మంత్రి, పైన మంత్రి ఉంటారు దానికి సంబంధించి, తర్వాత ముఖ్యమంత్రి ఉంటారు, సిఎస్ ఉంటారు. వీళ్ళందరూ సమన్వయంతో జరగాల్సినటువంటి పని, ఏ పనైనా ప్రభుత్వంలో జరగాల్సిందే. జీవీ రెడ్డి ఈ విషయంలో ఏమన్నా విఫలమైనట్టు కనబడుతుందా హైరార్కీ పాటించడంలో? అసలు అతను ఫస్ట్ ఓపెన్ అప్ అయ్యి అలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనే దగ్గరే అతను నెగిటివ్. గవర్నమెంట్కి మేజర్ అది షాకు. ఎందుకంటే ఏదన్నా ఉంటే తను ఈ రకరకాల పద్ధతుల్లో సీఎం వరకు కూడా తను కమ్యూనికేట్ చేయొచ్చు. ఆఫీసర్లు చాలా క్యాడర్లు, ఇప్పుడు కన్సర్న్ శాఖ సెక్రటరీ ఉంటాడు, మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళకు కొంతమందికి బహుశా ఆయన ఏమైనా చెప్పి కూడా ఉండొచ్చు. అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను చెప్పిన పాయింట్లు దేన్ని ఎవరూ డిస్ప్యూట్ చేయట్లే ఇప్పటికి కూడా. అతను అదంతా విన్నోడికి నిజమే కదా, అతను చాలా జెన్యున్గా చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే పబ్లిక్ మనీ, ఇంకోటి అది ఫెసిలిటీ, ఉన్నవన్నీ పోయినాయి, వాళ్ళు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి మ్యాన్ పవర్ని అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అని చెప్తున్నాడు. అయితే 450 మందిని 420 మందిని తీసేయమనేది అంటే ఒక రికమెండేషను. 420 మందిని తీసేయడం అంటే టక్కున సెక్రటరీ తీసేస్తాడని నేను అనుకోవట్లే. అది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ రావాల్సిందే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని ముందే అతను హడావుడిగా చెప్పడం, వాళ్ళది రాజకీయమైన డెసిషన్లు ఉంటాయండి. చైర్మన్ అంటే ఈ వాజ్ నామినేటెడ్ పోస్టులు, కానీ సెక్రటరీకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసరు అతను ఏదంటే అది చేస్తే వాళ్ళకి
ఉద్యోగం మీద ధీమా ఉండొచ్చు కానీ డెసిషన్స్ చేసాక వాళ్ళు బుక్ అవుతారు కదా. ప్రతిదీ నోట్ ఫైల్ చేయాలి, దానికి ఒక లెక్క పద్దు ఉంటుంది. మరి అతను అందులోనే నేను అందుకే అతను కొద్దిగా తాత్సారం చేశాడేమో నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతవరకు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఇప్పుడు జీవీ రెడ్డి మాట్లాడినట్టు లేకపోతే సీఎం మాట్లాడినట్టు ఇప్పటివరకు వచ్చినవన్నీ పొలిటికల్ మీద వచ్చిన డిస్కషన్సే నడుస్తున్నాయి కానీ ఆఫీసర్స్ ఎవరు దాని మీద ఎవరు మాట్లాడరు కదా. ఎప్పటికీ కూడా వాళ్ళు బయటికి చెప్పరు ఏం జరిగిందనేది. వాళ్ళు ఓన్లీ సీఎంకే రిపోర్ట్ చేస్తారు లేదా కన్సర్న్డ్ మినిస్టర్కో లేకపోతే వాళ్ళకే చెప్తారు. ఇప్పుడు అందువల్ల నాకు తెలిసేది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే విపరీతంగా ఉంది. ఎవరికి? అసలు మొత్తం గవర్నమెంట్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే జీవీ రెడ్డి ఇలా రియాక్ట్ అయినప్పుడు సెక్రటరీకి తెలియకుండా ఏముండదు. సెక్రటరీ మరి వాళ్ళ మధ్య సమన్వయం ఎవరు చేయాలి? ఈ విషయాన్ని గవర్నమెంట్ నోటీస్కి ఎవరు తీసుకెళ్ళాలి? ఎవడొకడు దాన్ని నడిపించాలి కదా. అంటే ఇది ఒక్కటే కార్పొరేషన్ కాదు, గవర్నమెంట్కి చాలా ఉంటాయి తలనొప్పులు. అవన్నీ వాళ్ళు సర్దుకొని రావాలంటే వాళ్ళకి ముందు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఉండాలి. గవర్నమెంట్ కూడా కొంతమందిని నమ్మకమైన వాళ్ళని పెట్టుకోవాలి. ఇవన్నీ ఆ లాబ్సేషన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. మనం అచ్చం ఆఫీసర్లనే మనం బదనాం చేయడానికి లేదు. అయితే ఆఫీసర్స్ యాజ్ అన్ హోల్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడుండే ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతవరకు కొత్త గవర్నమెంట్కి సెట్ కాల, గవర్నమెంటే సెట్ చేసుకోలే, ఇంకా పట్టు రాలా. పట్టు అనడానికి లేదు, అంటే వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాలని ఏం లేదు. యాజ్ పర్ రూల్ పనిచేయడానికి కూడా వాళ్ళు ఎందుకో చాలా కేర్లెస్నెస్ కనిపిస్తుంది. ఆ అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్లు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి కమిట్మెంట్తో పనిచేస్తున్నట్లయితే కనపట్ల. ఒక అండర్స్టాండింగు ఈ కొత్త గవర్నమెంటు ఆ రిప్రజెంటేటివ్స్ మీద వాళ్ళకు ఒక అటాచ్మెంటు ఇది లేదు. రావడం అంటే ఇక్కడ కమిట్మెంట్తో పనిచేసేలాగా వీళ్ళు చేసుకోవాలి కదా, అక్కడ చేసుకోలేకపోతున్నారని అనుకోవాలా? ఇప్పుడు లవ్ ఎప్పుడు వన్ సైడే ఉండదు కదా. ఇప్పుడు ఈ లవ్ అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ కాదు, వాళ్ళందరూ చేసేది ప్రజాసేవ, జనం డబ్బులతో నడుపుతున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఇందులో ఈ ప్రతి రూపాయికి జవాబుదారి ఎవడు? గవర్నమెంట్ కదా, జవాబు చెప్పాలి కదా. మరి గవర్నమెంట్ అంటే సెక్రటరీకి కూడా బాధ్యత ఉంటుంది. మరి ఇంత జరిగినప్పుడు పోనీ అతనన్నా ముందు చెప్పాడంటే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలా. దీన్ని బట్టి నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళెవరికి గవర్నమెంట్కి ఇంతవరకు వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు పూర్తిగా లాయల్గా ఉన్నారా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను వేరే కూడా విన్నాను, చాలా డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. సెక్రటరీస్ మినిస్టర్స్కే సరిగా రిపోర్ట్ చేయట్లేదని కూడా వింటున్నాను నేను. ఇప్పుడు అదే నిజమైతే అసలు వాళ్ళ ఆఫీసులకు కూడా రాని వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూసుకోవాల్సింది. మరి వాళ్ళ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఉండదా? ఎందుకు ఉండదు? అధినేతగా ఉంటుంది, ముఖ్యమంత్రే తీసుకోవాలి. అయితే తెల్లవారే ఆయన చేయలేడు. కాకపోతే కొన్ని అయితే ఏదో ఒక ఫెయిల్యూర్, ఆ గ్యాప్ అయితే కనిపిస్తుంది. నేను అందుకే మీకు ఆ మధ్యలో ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేకుండా సీఎం కానీ గవర్నమెంట్ ఏదైతే పార్టీ పరంగా వచ్చిన గవర్నమెంట్సే కదా ఇవన్నీ, ఆ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లైన్స్ మధ్యలో అనుసంధానం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిస్టమ్ కరెక్ట్గా నడిపేటట్టు సీఎంకి చెప్పేవాడు, ఫీడ్బ్యాక్ చేసేవాళ్ళు కూడా లేనట్టుగా అనిపిస్తుంది నాకు. ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక మంత్రి పేషీలో ఆ మంత్రికి సంబంధించి శాఖకి సంబంధించి ఇప్పటివరకు ఒక సెక్రటరీ ఆఫీస్కి రాలేదనే వార్త. నెంబర్ 1 మినిస్టర్ ఆయన సెక్రటరీ రిపోర్ట్ చేయడు, ఆయన ఆఫీస్కి రాడు. మరి ఆయన ఏం చెప్పుకోలేడు, చెప్పుకుంటే వాళ్ళకి చిన్నతనం. సీఎంకి చెప్పినా ఆయన ఏమనుకుంటాడు, నీకు అంత మాత్రం చేత కాదా అనుకోవచ్చు. అందుకని ఎవరు ఏది మాట్లాడట్లా, ఇదేదో కుంపట్లో ఈ వంటలాగా అయిపోయింది పరిస్థితి. కింద ఏదో నడుస్తోంది. మరి ఇప్పుడు జీవీ రెడ్డి పిల్లి మెడలో గంట కట్టినట్టే అనుకోవాలి దీన్ని. ఒక రకంగా ఇష్యూ ఓపెన్ అయింది. దానివల్ల రాజకీయంగా తెలుగుదేశంకి ప్రభుత్వానికి నష్టం జరగవచ్చు, లాస్ అది. ఎందుకంటే అతను ఫస్ట్ ఓపెన్ చేశాడు కదా, దీనివల్ల ఇప్పుడు అతన్ని రాజీనామా ఆమోదించారు వెంటనే. పోనీ అది ఆమోదించకుండా దెర్ ఆర్ సో మెనీ వేస్. అతను ఇలా వచ్చినప్పుడు మాట్లాడవచ్చు, గవర్నమెంటో మీడియేషన్ ఎవరినన్నా చేసి అది మనం సరిచేద్దాము, మీరు అతన్ని ఇట్లా రచ్చ చేయబాకమనండి, మనందరికీ పరువు పోద్దని కూడా చెప్పొచ్చు. ఆమోదించారు అని అంటే ఒక రకంగా జీవీ రెడ్డిదే తప్పు అన్నట్టేనేమో కదా ప్రభుత్వం అనుకోవాలా. ఇప్పుడు మరి ఆ తప్పు జీవీ రెడ్డిదని ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? పార్టీ చెప్తుందా, గవర్నమెంట్ చెప్తుందా? ఇప్పుడు మరి డ్యామేజ్ జరిగింది కదా, ఇప్పుడు అది ఎవరు కంట్రోల్ చేసుకోవాలి?
టీడీపీ గవర్నమెంట్కి 7 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఇదేం మరీ ఎక్కువ పీరియడ్ ఏం కాదు. 1 సంవత్సరం 2 ఏళ్ళు దానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది గవర్నమెంట్కి. ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? ఎంతమందికి బోలెడన్ని కార్పొరేషన్లు. ఎన్ని పదవులు ఇచ్చారు? ఇచ్చిందే 4 కార్పొరేషన్ల పదవులు. వీటి పరిస్థితి ఇట్లా అస్తవ్యస్తంగా ఉంటే మిగతా అన్నీ ఎప్పుడు ఇవ్వాలి? నేను ఈ చంద్రబాబు పరిపాలన ఎలా ఉంటుందంటే, ఆయన ఆచితూసి జాగ్రత్తగా మంచి వాళ్ళని వేయాలని ఆయన లేట్ చేస్తూ ఉంటాడు. 5 ఏళ్లలో ఈ లోపల 2 ఏళ్ళు అయిపోతాయి. పుణ్యకాలం కాస్త గడి. ఒక్కొక్క కార్పొరేషన్కి 2 ఏళ్ళే ఉంటుంది పీరియడ్. అవును కదా. రాగానే నిజంగానే ఒక నెల కాకపోయినా ఒక 5 నెలల లోపల 2-4 నెలల లోపల ఒక పీరియడ్ పెట్టుకొని నమ్మకమైన వాళ్ళని కొన్ని కార్పొరేషన్లు భర్తీ చేసేస్తే నీకు రాజకీయంగా వాళ్ళందరికీ పునరావాసం కల్పించినట్టు అయిపోద్ది. నీ మీద ప్రెషర్ తగ్గుద్ది. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, అది చేసుకోవాల్సిందే. దానికి అక్కడే కదా మన సత్తా బయటపడేది. మరి రాజకీయం పరిపాలన అంటే ఊరికే కూర్చొని మనం అందరూ పొగుడుతూ ఉంటే హాయిగా ఉండేది కాదు కదా. చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం కదా. సూర్య గారు, ఇక్కడ శ్రీరామ్ గారు లేవనెత్తిన అంశం ఒకటి కీలకమైన అంశం ఏంటంటే, ఈ విషయం అంతా తెలిసే చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డిని మందలించాడా అనేది మనం చర్చించాలి. ఎందుకంటే ఈ విషయం అంతా ఆయనకి తెలియదు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఈయన రాజీనామా చేయగానే వెంటనే ఆమోదించేశారు. ఇక్కడ నేను చిన్న ఇంటరప్షను. ఈ ఏదైతే ఈ నెట్ సౌకర్యం ఉందో ఏపీకి, అది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫెసిలిటీ టు ఆంధ్ర పీపుల్. ఎందుకంటే హైదరాబాదులో ఇప్పుడు నేను నెట్ పెట్టుకోవాలంటే నేను నెలకి 500 నుంచి 700 కట్టాలి. మళ్ళీ నేను టీవీ కనెక్షన్కి నేను ఎక్స్ట్రా 400-500 కట్టాలి. మినిమం ఒక్కొక్కడికి 1000 నుంచి 1500 లెక్కన ఇక్కడ కడుతున్నారు. కానీ అక్కడ 200 నుంచి 300 కడితే మొత్తం అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. 150 రూపాయలు కంటే మొదట ప్రారంభించినప్పుడు ఇచ్చింది. అంత చీపెస్ట్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సీఎంని అప్రిషియేట్ చేసింది. ఆయనకు ఒక మైలేజ్ ఇచ్చే ఈ ప్రోగ్రామ్ని ఆయన ఈసారి ఈ తూరి వచ్చినప్పుడు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు మరి దాని గురించి ఆలోచించలేదా? ఏదో కార్పొరేషన్ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక తొందరగా ఇచ్చి వదిలేసినట్లు అనిపిస్తుంది. లేకపోతే ఆయన పట్టించుకుంటే అది ఆయన బ్రెయిన్ చైల్డే కదా ఈ ప్రాజెక్టు. మరి దాన్ని కాపాడుకోవాల్సింది కూడా ఆయనే. మరి ఎందుకు తొందరగా ఇచ్చాడు, ఇప్పుడు తొందరగా రిజైన్ చేయించాడు? అది కూడా కరెక్ట్ కాదు కదా. అదైతే సెట్ చేసుకోవాల్సింది. అది పెద్ద విషయం కాదు ఆయన తలుచుకుంటే. ఒకటి, రాజీనామాని వెంటనే ఆమోదించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండోది, ఇంతమంది బ్రెయిన్ చైల్డ్ అనేటువంటి ఈ ప్రాజెక్ట్ని ఒక రకంగా మొగ్గలోనే తుంచేసినట్టు కదా. ఇలాంటి ఇది శ్రీరామ్ గారికి దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంది జర్నలిజంలో. ఎన్నో వ్యవహారాలు చూసిన మనిషి దగ్గరగా ఎన్నో ప్రభుత్వాలని, ఎంతోమంది ప్రభుత్వ అధినేతలు, ముఖ్యమంత్రులు అందరితోనూ సన్నిహితంగా గమనించిన మనిషి ప్రభుత్వాలని. వారు చెప్పారు, పూర్తిగా చెప్పారు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ఎక్కడ ల్యాబ్స్ అనేది ఆయన అధ్యయనంలో, ఆయన పరిశ్రమలో చాలా కరెక్ట్గా చెప్పారు. అలాగే ఇప్పుడు ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు గారి బ్రెయిన్ చైల్డ్, ఎప్పుడూ లేనిది దాన్ని ప్రెస్టీజియస్గా పెట్టారు. దాని మీద ఇన్సెప్షన్ అప్పుడు 14-19 అప్పుడు కూడా చాలా పొల ఆరోపణలు వచ్చినాయి. అయినా కూడా దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు గ్రామాల్లో. చేసినప్పుడు అది మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు అతను లేవనెత్తిన అంశాలు అతను కూడా ప్రెస్టీజియస్. ఎందుకంటే వచ్చి పార్టీలోకి వచ్చినప్పుడు ఏంటి అతనికి అప్పుడే ఫైబర్ నెట్ ఇచ్చారా అనే కన్రెప్లు ఎగరేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జీవీ రెడ్డి ఎందుకంటే మొన్న పార్టీలో ప్రాధాన్యత కలిగిన అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ ఎట్టా ఇచ్చారని కూడా కొంతమంది తెర వెనుక మాట్లాడిన సందర్భాలు కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉండాలి. అయినా తను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. అంత ప్రెస్టీజియస్ దాన్ని చంద్రబాబు గారు నాకు ఇచ్చినందుకు నేను దాన్ని ఒక ప్రెస్టీజియస్గా చేసి దాన్ని ఒక ముద్ర వేసుకోవాలి. ఎందుకంటే అతను కూడా పొలిటికల్గా రేపొద్దు నేను ఒక సక్సెస్ ఇండెక్స్ చూపించుకుంటే కదా భవిష్యత్తులో అతనికి లైఫ్లో ఉండేది అనే ఉద్దేశంతో అతను ఉత్సాహంతో చేశారు. నిబద్ధత, నిజాయితీ అనేది దాన్ని మనం అతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిగెత్తే తత్వంతో పనిచేశారు. దాన్ని త్వరగా దాన్ని లైన్లోకి తీసుకొచ్చి దాన్ని ఒక ప్రాఫిట్ దాంట్లోకి తీసుకురావాలనే తపంతో చేస్తే అసలు అక్కడ తనకి కోఆపరేషన్ అనేది ఆ జరగకపోవటం, కమ్యూనికేషన్ గ్యాప్ రావటం, తర్వాత అంతర్గతంగా అనేక అంశాలు అక్కడ తెర వెనుక జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యాద్వేషాలు, రకరకాలు, ఇక అన్నీ మీకు తెలియదే ఉంది. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలిసే మందలించాడా, తెలియకుండా
ఎవరో చెప్పిన దాన్ని విని ఏం మందలించాడా? చెప్పినా కూడా మందలిచ్చినా కూడా ఆయన వదిలించుకుందామనే రెడీ అయ్యారేమోననే భావన కలుగుతుంది. అంతే అనుకోవాలేమో కదా, వెంటనే రాజీనామా ఆమోదించడం అంటే. ఆమె రాజీనామా ఆమోదించడం అంటే వదిలిచేసుకుందాం అంటూను అక్కడ ఎండీని ట్రాన్స్ఫర్ చేశానంటే ఇంకా మీ ఎక్స్పీరియన్స్కి విలువేముంది? శ్రీరామ్ గారు అన్నట్టు పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి కొంత ఒక తండ్రిగా ఇది తండ్రిగా ఉంటుంది కదా. స్థానం, ఆయన తండ్రి స్థానం పార్టీలో. వీళ్ళందరూ ఆయన పిల్లలు లాంటి వాళ్ళే. ఇప్పుడు ఒకవేళ కుట్రలు చేసేసి లేకపోతే ఒకసారి చెప్పినా వినని మనిషి కాదు కదా. చంద్రబాబు గారు మందులు ఇచ్చినా పర్వాలేదు, కానీ అది బయటకు లీకులు చేయటం అనేది తప్పు కదా. లీక్ చేసేటప్పుడు ఎట్లా ఎవరు లీక్ చేశారు దాన్ని? ఇంటెన్షన్గా చేశారా? చేసినప్పుడు డ్యామేజ్ అనేది ఆలోచించుకోవాలి కదా. అక్కడ ఎవరో కమ్యూనికేషన్ నిర్వహిస్తుంది ఎవరు అసలు? తర్వాత ఆ మంత్రికిను ఈ చైర్మన్కి మధ్య ఏమన్నా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆ గొడవలు ఉంటే వ్యక్తిగతంగా ఉన్నాయా లేదా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎవరన్నా చేపట్టం మూలాన్ని ఏమన్నా ఇద్దరి మధ్య ఏమన్నా క్లాష్ వచ్చిందా? ఆ మంత్రిని ఎవరన్నా ప్రేరేపించారా? ఏంటి జీవీ రెడ్డి అట్లా చేస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు మాట్లాడవు అని చెప్పి ఏమన్నా అన్నారా? అసలు మంత్రి ఫెయిల్యూర్ కనపడుతుందా లేదా మనకి? ఒక బాధ్యత నిర్వహిస్తాడు, మరి మంత్రి ఫెయిల్యూర్ అనాలా? మంత్రికి కూడా సహకారం చేయట్లేదు అక్కడ ఐఏఎస్. ఇప్పుడు అతను మంత్రికి తొలిసారి మంత్రి అయ్యాడు, కీలకమైన పోర్ట్ఫోలియోలు వచ్చినాయి అతనికి. వచ్చినప్పుడు అతనిలో లోపం ఉందా? అతని అవగాహన రాహిత్యం ఉందా శాఖల్లో? లేకపోతే పొట్టు లేదా? అతనికి కూడా పొట్టు లేదా? అతనికొండ సెక్రటరీలు కూడా, అతనికొండ శాఖల సెక్రటరీలు కూడా ఆయనకు సహకరించకుండా. ఇప్పుడు అదే వింటున్నాగా, ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రికి సెక్రటరీకి ఉత్తరాంధ్ర కాదు, సంబంధించిన కొన్ని పేర్లు నేను చెప్పడానికి కూడా నాకు బాగాదని ఊరుకుంటున్నాను. హేళన చేస్తున్నారు ఐఏఎస్లు కొంతమంది, మా మంత్రి ఎట్టా అంటున్నాడు అట్ట అంటున్నారని బయట కామెంట్లు చేస్తున్నారని కూడా వింటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఐఏఎస్ ఐపీఎస్లు అంటే తెగబడుతున్నారు. వాళ్ళ దురదృష్టవశాత్తు గత 30-40 అంటే గత ప్రభుత్వంలో అది చూడలేదు కదా సార్, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? గత ప్రభుత్వంలో మోకాళ్ళ దండేసి కూర్చున్నారు సచ్చినట్టు జీ హుజూర్ అంట. ఇష్టానుసారం ఎవరికి అందిన దానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు ఐఏఎస్ అంటే ఎట్టా అయిపోయిందంటే మనకు తిరుగులేదు, మనం ఏం దోసుకున్నా ఏం మాట్లాడినా మనకు తిరుగులేదు అనే పద్ధతిలో అయిపోయింది. వాళ్ళని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. అదేమంటే మేము వెళ్ళిపోయి ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తాము. ఐఏఎస్ల సంఘాలు ఉంటాయి. సంఘాలు వీళ్ళకైనా సంఘాలు, ప్రజలకు సంఘాలు లేవా? రాజకీయ నాయకులకు జీవితాలు ఉండవా? మీరేమైనా పెద్ద పుడుంగులా దిగొచ్చారా? మీరు ఏమైనా కమాండ్లు ప్రభుత్వాలు చేయడానికి? కుక్క తోకోపాలి కానీ కుక్కను ఒప్పుకూడదు. వీళ్ళెవరో కమాండ్ చేయడానికి ప్రజల నుంచి, ప్రజల ద్వారా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు అనాలి సచ్చినట్టు ఐఏఎస్లు. వీళ్ళేమో రాజ్యాంగపరంగా వీళ్ళేమో పెద్ద గొప్పవాళ్ళేం కాదు కదా. ఏమైనా పాలసీ మ్యాటర్లో తేడా ఉందనుకోండి, ఇన్ రిటర్న్ రాయండి, పేపర్ మీద పెట్టండి, మమ్మల్ని పలానా మంత్రి గారు ఈ రకంగా పెడుతున్నారు కాబట్టి నేను చేయలేకపోతున్నా, చైర్మన్ ఇట్ట మమ్మల్ని అన్నాడు కాబట్టి నేను చేయలేకపోతున్నా. ఫైల్ నడపండి. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, మీ చీఫ్ సెక్రటరీ ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, లేదా కన్సర్న్ మంత్రి ఉంటారు. కూర్చొని మాట్లాడుకోవాలి కదా. 3 నెలల నుంచి అసలు లెక్కలేనట్టు కేర్లెస్గా ఒక కార్పొరేషన్ చైర్మన్ని, ఒక ఎండీ పక్కన పెట్టడం అంటే, అతను అదే కనుక మామూలు నా సాదాసీదా కార్యకర్త నుంచి వచ్చాడంటే ఏదో అతనికి ఏదో ఇల్లిటరసీ మూలాన ఏముందో ఏదో కారులోనూ ఒక ఆఫీస్ ఇచ్చారో విజిటింగ్ కార్డు ఇచ్చారు కాబట్టి తిరుగుతాడని అనుకోవచ్చు. ఇతను చదువుకున్నాడు, ఇతను కామన్ సెన్స్ ఉంది, ఇతనికి తెలుసు కనీసం అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో ఇంకోటి తెలుసు. మోరోవర్ అది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఇంటింటికి కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు టీవీ పెట్టగానే ప్రభుత్వం లోగో, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ఫోటో కనిపించేది. ఆ టెక్నికల్ ల్యాప్సెస్ ఉంది, బిజినెస్ ల్యాప్సెస్ ఉంది, అవన్నీ చెబుతుంటే మేము పట్టించుకోము అని కేర్లెస్గా పెడితే 10 రోజులు 20 రోజులు పెట్టవచ్చు. 420 మందిని తీసేయడానికి పాలసీ మ్యాటర్ కాబట్టి మేము చేసామని శ్రీరామ్ గారు అన్నారు. ఎందుకంటే అది పెద్ద డెసిషన్ కాబట్టి అని. అది 420 మందిని ఇర్రెగ్యులరే కాబట్టి వాళ్ళని తీసేయడానికి ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు లేవని జీవీ రెడ్డి చెబుతున్నారు. అది ఎంతవరకు సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలియదు కాబట్టి వీరికి శ్రీరామ్ గారికి పూర్తిగా తెలుసు. అదేలేండి, ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. చెబుతున్నది వాలంటీర్స్ విషయంలో తీసుకున్న డెసిషన్ సచివాలయం ఎంప్లాయీస్ లో తీసుకోలేరు కదా. నేను అదే చెప్పబోతున్నా. ఒకవేళ 420 మందిని కనుక మీరు తీయటానికి తాత్సారం చేసి పాలసీ మ్యాటర్ కాబట్టి మాకేదో ఓటు బ్యాంక్ పోతుంది అనుకున్నప్పుడు వాలంటీర్లు కూడా పెట్టేసుకోవచ్చు కదా. సేమ్ లైన్లోనే వచ్చారు కదా వాలంటీర్లు కూడా. మరి వాలంటీర్లు ఎందుకు తీసేశారు మీరు? ఓటు బ్యాంక్ ఇదని కాదు, ఎవరికైనా ఉద్యోగం ఇవ్వడం ఈజీ. ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సింది గవర్నమెంట్లో ఫైనాన్షియలే. డబ్బులు ఉంటే ఫైనాన్షియల్ సెక్రటరీ, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఓకే మనం ఇవ్వచ్చు అంటే అవసరమైన ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ తీసేటప్పుడు 1,000,000 ఉంటాయి. అసలు ఎందుకు తీసేస్తున్నారో చెప్పాలా? కొన్ని ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు అక్రమంగా పెట్టుకోబడిన అక్రమం అనేది ఎప్పుడు ప్రూవ్ అవుద్ది?
తీసేసాక మళ్ళీ లీగల్గా వచ్చాక మళ్ళీ అప్పుడు గొడవైనప్పుడు అప్పుడు అక్రమమా సక్రమమా అప్పుడు తేల్చాల్సి వస్తుంది. అసలు ఏ విషయమో చెప్పలేదు, తీసేద్దామనా లేకపోతే అసలు వద్దనే నేను చెప్తుంది ఏ అదే. విషయం చెప్పలేదు. ఆ MD గారు కదా సెక్రటరీలు ఆయన ఐఏఎస్ల వైపు నుంచి గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు ఎవరు ఏది ఇంతవరకు ఏమీ చెప్పలేదు కదా. Exactly. ఎక్కడ సువీర గారు- ఎవరికి ఏమీ రాలేదు సువీర కదా గారు బయటికి. ఇందాక ఒక మాట అన్నారు, తొలగించాలని లేకపోతే పంపించేయాలన్న ఉద్దేశంతో రాజీనామా ఆమోదించారని అంతే, అట్లాగే అనుకోవాలి. అలా కనబడుతూ ఉంటే తొలగించాల్సినంత పంపించేయాల్సినంత పనులు అలాంటి తప్పులు ఏమన్నా జీవిరెడ్డి చేశారా? అవినీతి చేయాల. ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఏమి క్రమశిక్షణ రాహిత్యం కిందకు రాదు. ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద ఆరోపణలతో ప్రెస్ మీట్ పెట్టలేదు. నా పనిచేసి ఒక ఐఏఎస్ నా మాట వింటలేదు, నేను చేయమంటే చేయట్లేదు, ఇది నేను ఎక్కడ చెప్పుకోవాలని అన్నాడు. ప్రెస్ మీట్ పెడతాను పూర్వరంగంలో ఏం జరిగినాయి, మంత్రి ఏమన్నా అన్నాడేమో, ఆ మంత్రి కదా, మంత్రి ఎందుకు అసలు మంత్రి సహకారం లేదేమో. మరి అదంతా రావాలి, బయటికి రావాలి, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటేనండి ఇది వదిలిపెట్టేస్తే ఇది చాలా డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వానికి, పార్టీకి. ఇవాళ కార్యకర్తలు మొత్తం అందరూ కూడా ఆవేశంతో రాత్రి నుంచి జీవీరెడ్డికి సపోర్ట్గా ఉన్నారు. పూర్తిగా కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సంఘీభావం ఇంత ఇది ఎవరో ఊహించలా. అంత మద్దతు ఈ మధ్య ఎవరికి రాలే అసలు. అంత గొప్ప మద్దతు వచ్చింది. అంటే మద్దతు వచ్చింది అంటే నేను అనేది ఒకవేళ తప్పు ఉంటే తప్పును కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు వదిలించుకోవాలని అనుకుంటే తప్పు చేసి అదేంటో చెప్పాలి. ప్రజలకు చెప్తే కార్యకర్తలు కూడా రియలైజ్ అవుతారు, ఓహో తప్పు చేశారా అని. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మంత్రితో ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడించలేరు? మాట్లాడితే ఇతను కూడా చెబుతాడు కదా, జీవీరెడ్డి కూడా చెబుతాడు కదా జరిగిందని సోదాహరణగా. ఇది ఎట్లా నాన్చుకుంటా వెళ్తే మీకు ఇప్పటికే 9 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోతా అంటే అసలు ఇంత డ్యామేజ్ రోజు రోజుకి డే బై డే అది స్నోబాల్ లాగా ముందుకెళ్ళిపోతూ ఉంటే ప్రభుత్వం పొరుగు పోతా అంటే ఇప్పుడు నేను మాట్లాడటం కూడా వద్దు అనుకునే పరిస్థితి వచ్చింది. మనకెందుకులే పోనీ ఇంత ఇదేమి లేనప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు బాధ్యతలు షేర్ చేసుకునే వాళ్ళు లేరు గోపి గారు. అది ఇంత ఉన్నప్పుడు జీవీరెడ్డి మీద వాళ్ళకి మీద ఇట్లా ఉంది గొడవ అవుతుందని వారం 10 రోజుల నుంచి ఉన్నప్పుడు ఇందాక శ్రీరామ్ గారు చెప్పారే, ఒక టీం అంటూ ఒకటి ఉండాలి కదా. ఓ పొలిటికల్ అసెస్మెంట్కో లేకపోతే సపోర్ట్ చేసే టీం ఆయన పిలిచి మాట్లాడేవాళ్ళు తెరానికి ఎవరైనా ఉండాలిగా. ఏం బాబు కూర్చొని మాట్లాడదాం, ఎందుకు ఆవేశపడొద్దు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండాలిగా. ట్రబుల్ షూటర్స్ ఉండాలి కదా. ఎవరో ఎందుకు చేసుకోలే, మంత్రుల్లోనో లేకపోతే బయట వాళ్ళు ఎవరో ఉండాలి కదా ప్రభుత్వానికి. లేకపోతే లోకేష్ గారు వచ్చి ఆయనతో మాట్లాడాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అనేది పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మా క్యాబినెట్ సహచరులకు ఉంటుంది కదా. ఇది అందరూ సమిష్టి బాధ్యత కదా. వీళ్ళందరూ చేరి రాష్ట్రాన్ని పుట్టుముంచేసే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏమీ తెలుగుదేశం మీద కాదు, లేదా చంద్రబాబు గారి మీద కాదు. ఆ రాష్ట్రంలో మళ్ళీ ఆ వైసీపీ అనే కాలకేయ పరిపాలన రాకూడదు, సమాజం నాశనం అవ్వకూడదు, రాష్ట్రం నాశనం అవ్వకూడదు అనే దాని మీద అందరం మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలందరూ తల్లడిల్లు లేదు కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం అనేది ఇమ్మెటీరియల్. ఆ రాష్ట్రం బాగుండాలంటే ఆ కాలకేయ పార్టీ మళ్ళీ రాకూడదు, ఆ జగన్ అనే దుష్టశక్తి అనేది మళ్ళీ పరిపాలనలోకి రాకూడదు. ఈ జరుగుతున్న పరిణామాలతో వాళ్ళకి శవానికి మళ్ళీ ఆక్సిజన్ పెట్టి లేపి కూర్చోబెట్టే పరిస్థితి చేస్తున్నారు అనేది భయం, ఆందోళన అందరికీ. ఇక్కడ శ్రీరామ్ గారు పొలిటికల్గా చూసినప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఒక డెసిషన్ ప్రజల్లో అసహనాన్ని, అసంతృప్తిని తీసుకొస్తుందని చంద్రబాబుకి కానీ లేకపోతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కీలక నేతలకు కానీ తెలిసే ఉంటుంది కదా. తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజల నుంచి తొందరపాటు 100% అందరూ ఇందులో అందరిది తొందరపాటే కనపడుతుంది. యాక్చువల్గా జీవీ రెడ్డి అనే అతను దూకుడుగా ఉంటాడు అనేది యునానిమస్గా జనం అందరికీ తెలుసు. ఆ దూకుడు ఉంది కాబట్టి అతను ఇంత స్పీడ్గా ఇప్పుడు ఏం టీడీపీలో ఇంతకంటే సీనియర్స్ లేరా, త్యాగాలు చేసిన వాళ్ళు లేరా, వాళ్ళందరికీ కార్పొరేషన్లు ఇచ్చారా? లేదు కదా. ఇతను ఆ స్పీడ్ ఉంది అతని దగ్గర, నిజాయితీ ఉంది, సబ్జెక్ట్ ఉంది, అన్ని విషయాల్లో మంచోడనే ఆయన కూడా ఇచ్చాడు తలోకి. లేకపోతే పదవులు ఇవ్వలేదు అని అడిగి ఆ రోజు ఒత్తిడి చేశాకనే కదా ఇతనికి కార్పొరేషన్ ఇచ్చింది. అట్లాగే ఇచ్చారు, అట్లాగే పోవడం కూడా తొందరగా రెసిగ్నేషన్ కూడా అంత స్పీడ్గానే జరిగింది. అంటే ఇలా జరగడం వల్ల ప్రజల్లో చులకన అవుతాం కదా, కార్యకర్తలు అసంతృప్తికి గురవుతాం కదా అని పార్టీ అధినేతలకు ఉంటుంది కదా. ఉండాలి. ఇప్పుడు అదే పొలిటికల్గా లాసా, పొలిటికల్గా లాస్ అనుకున్నప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదు కదా, ఎందుకు తీసుకున్నట్టు? అదే అక్కడ గవర్నమెంట్ పొలిటికల్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. పొలిటికల్ ఇది డెసిషన్ వాజ్ పొలిటికల్ అక్కడ, అంతేగాని లేకపోతే ఒక సిస్టంలో అక్కడ ఫెయిల్యూర్ ఉందన్నప్పుడు రబ్బాయి కూర్చోబెట్టి మీరు మాట్లాడదాము అని చెప్పి ఆ సెక్రటరీని కూడా పిలిచి, ఏమంటే మీరు ఎంతవరకు వచ్చింది ఏంటి ఇట్లా వస్తున్నాయి మరి అని ఆయనతో కూడా మాట్లాడాలి కదా. అదేం జరిగినట్లు లేదు అసలు. ప్రభుత్వానికి లాస్ కాదు,
ప్రభుత్వానికి ఏం Political లాస్ గా లేదు. పార్టీకి లాస్ ఉంటుంది. డబ్బులు ఎట్లా పోతానే ఉన్నాయి. ఇప్పుడు అది సరి చేసే వరకు గవర్నమెంట్ డబ్బులు లాస్ అవుతానే ఉంటాయి. అతను చెప్పినట్టు ఇప్పుడు ఆ ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడము, లేకపోతే ఆ కొత్తగా ఇచ్చిన కనెక్షన్లన్నీ తగ్గించేసేయడము, ఇంకా పెంచాలి కానీ కనెక్షన్లు తగ్గించకూడదు కదా. కరెక్ట్. ఒక ఇక్కడ facilities ఒక ఇది జిఎస్టీ విభాగం నుంచి జిఎస్టీ 370 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే కనీసం ఆ విషయం కూడా జీవీ రెడ్డికి తెలియజేయలేదు, చైర్మన్గా నాకు తెలియజేయలేదని ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఒకవైపున ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూలగొట్టాడు, దానికి ఖర్చు 9 కోట్ల రూపాయలు. 9 కోట్ల రూపాయల ప్రజాధనం ఎట్లా నువ్వు కూలగొడతావని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు జనాలంతా, ప్రతిపక్ష పార్టీలు, జర్నలిస్టులు అందరూ కూడా ప్రశ్నించారు. అక్కడ దానికి ఎంత ఖర్చు అయిందనేది కాదు కానీ కూలగొట్టడం పెద్ద విషయం అయ్యింది. ఇప్పుడు ఇక్కడ 370 కోట్ల రూపాయల పెద్ద విషయం అవదా? రూపాయి కూడా జనం డబ్బేనండి ప్రతిదీ. మరి అలాంటప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకోరు ప్రభుత్వాధినేతలు? 370 కోట్ల రూపాయలు ప్రజల ధనమే కదా. అనండి ఎండి అండి, అతను ఏమైనా 10th క్లాస్ చదివినాడు కదా, ఐఏఎస్ చదివినాడు. అతనికి ఆ బాధ్యతలు తెలియాలి, మనం చెప్పాలి, కొత్తగా వచ్చిన చైర్మన్కి బోర్డుకి చెప్పాలి, అతని ముందు మొత్తం అన్నీ ఉంచాలి. ఇప్పుడు అక్కడే కదా జీవీ రెడ్డికి సింపతి వచ్చిందని, సపోర్ట్ వస్తుందంటే అతను అవన్నీ కరెక్ట్ చెప్పాడు కాబట్టి జనం అంతా అతనికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. లాభ నష్టాలు అది చెప్పాల్సింది సెక్రటరీస్ కదా గవర్నమెంట్. లాభ మరి నష్టాలు చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో జీవీ రెడ్డి వైపు నిలబడలేని పరిస్థితి ఏమన్నా ఉందా? ఉందనే తెలుస్తాను కదా దీని అర్థమయ్యేది. ఆయన అంత ఏస్టీ డెసిషన్ తీసుకున్నారు అని అంటే ఆయన వెనక ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? జనరల్గా అయితే చంద్రబాబు గారు అటువంటి డెసిషన్ తీసుకునే మనిషి కాదు, ఒక నాంచి ఇది చేసే మనిషి. ఆయన ఇనప గుగ్గిళ్ళను కూడా నానబెట్టగలిగాడు. ఇప్పుడు ఆయనే తొందరపడి ఆయన రిజైన్ చేయమని నేను చెప్పలేదు, నాకు అర్థమైంది. కాకపోతే ఇతను మీరు సర్దుకొని పోండి, మాట్లాడదాం, తర్వాత మాట్లాడదామని పోస్ట్ పోన్ చేయగానే ఇప్పుడు నాకు సహకరించిన కార్యదర్శిని ఎదురుగా పెట్టుకొని నేనేం పని చేస్తాను, నేను ఎన్నాళ్ళు సర్దుకొని పోవాలని అతను డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. దానికి రాజకీయంగా నష్టమే కానీ చంద్రబాబుకి అతనికి పాపం నష్టమే కదా. అతను ఏదో చేయాలి, కార్పొరేషన్ తీసుకొని ఏదో ఉద్ధరిద్దామనే కదా తీసుకున్నాడు. అతనికి నష్టం ఉంది. అతను ఇప్పుడు ఒక రకంగా అతను పదవి వదిలేసుకొని అది ఒక రకంగా ఇప్పుడు మేలు జరుగుద్దేమో అని కూడా జనం చూస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మిగతా రాబోయే రోజుల్లో దీనితోటైనా మేలుకొని మిగతా డెసిషన్లను కొన్ని ఫాస్ట్గా జాగ్రత్తగా తీసుకుంటారేమో అని అందరూ ఎదురు చూస్తారు. అంటే ఇప్పుడు జీవీ రెడ్డి ఒక్క మాట సార్, ఇప్పుడు జీవీ రెడ్డి ఒకటి శ్రీరామ్ గారు అన్నదాంట గోపి గారు, ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు మందలు ఇచ్చారు, సర్దుకుపోండి అంటే మూలాన్ని కాదు రాజీనామా జరిగింది. ఓ పత్రికలో జీవీ రెడ్డిని హెచ్చరించారు, అది ఇద్దరినే మందలు ఇచ్చారంటే పర్వాలేదు. జీవీ రెడ్డిని హెచ్చరించారు, మరోసారి ఇటువంటిది తిరిగితే వేటు తప్పదని హెచ్చరించారు అని చెప్పి వచ్చింది. అది కదా గాయపెట్టేది, మనిషిని గాయపెట్టేది. కరెక్టేనండి. పత్రికల్లోనూ లేకపోతే టీవీలోనూ 100 వస్తాయి. అవన్నీ వాటిని బేస్ చేసుకొని మనం ఉద్యోగాలు చేయాలి, కాపురాలు చేయాలంటే అది అయ్యే పని అంటే ఒక్కటి శ్రీరామ్ గారు మీకు తెలియదు, దానికి కన్ననివ్వచ్చు. అట్లే కాదండి, ఇష్టమైతే అతను ఏం చెప్పాలి, నన్నేం మందలించలేదండి, ఆయన మాట్లాడదామని చెప్పారు అని చెప్పాలి. అతను కంటిన్యూ కాదలుచుకుంటే అది సర్దుకోవడం అంటే అదే కదా. సర్దుకుపోదలుచుకుంటే అతనికి ఇక ఇది కాదు అని అతను ఏదో ఒక డెసిషన్కి వచ్చాడు. అది మరి చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ, మనకెట్లా తెలుస్తుంది? ఇది పొలిటికల్గా జీవీ రెడ్డి కెరీర్కి నష్టమే. నాకున్న సమాచారం గోపి గారు, ఇది బయటికి మరి జీవీ రెడ్డి గారు ఒప్పుకుంటారా చెబుతారా లేదని చెప్పలేను, కానీ నిన్న ఉదయం ఒక వ్యక్తి, క్యాబినెట్లో ఒక వ్యక్తి, లోకేష్ కాదు, మళ్ళీ మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు, చంద్రబాబు గారు కాదు, వ్యక్తి కాదు, మంత్రి, ఓ మంత్రి, అంటే లోకేష్ గారు కాదు, చంద్రబాబు గారు కాదు, క్యాబినెట్లో ఒక మంత్రి ఫోన్ చేసి జీవీ రెడ్డితో పరుషంగా మాట్లాడాడని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, అప్పుడు దాకా సర్దుకుపోదామని రెడీ అయిన మనిషి. అంటే సంబంధిత శాఖ మంత్రినా? నేను అయ్యని నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనవసరంగా. ఏ శాఖ మంత్రి, ఒక మంత్రి, ఎవరైనా అయ్యి ఉండొచ్చు, మీరు ఎట్లా అంటే అట్లా ఊహించుకో. క్యాబినెట్లో ఒక మంత్రి ఫోన్ చేసి నిన్న ఉదయం 10-11 గంటలకి బాగా మాట్లాడటం మూలాన్ని తీవ్ర మనస్తాపానికి గురై, లేకపోతే అసలు నాకు ఉన్న సమాచారం, బలమైన సమాచారం ఏంటంటే పాపం అతను, నేను ఏ డెసిషన్ తీసుకున్నా రేపు ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడుతుంది కాబట్టి నేను అటువంటి నిర్ణయం తీసుకోను, రేపు 27 ఎలక్షన్ ఉంది, తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను, వద్దు నేను చేయలేను, వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, ఎందుకు అనవసరంగా సార్ని బాధ పెడతాం అనే మాట, అంటే చంద్రబాబు గారిని బాధ పెట్టడం ఇవన్నీ నా వల్ల కాదు, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాను,
పార్టీకి చేసేవాడు కాదు. చేస్తే నాకు వద్దు సార్ అని చెప్పి వెళ్ళి గౌరవంగా బాబు గారికే చెప్పి ఏదన్నా వద్దు సార్ అని చెప్పుకుని సంప్రదాయంగా వచ్చే మనిషే. నిన్న ఒక మంత్రి ఫోన్ చేసి తీవ్రంగా దూషించడం మూలాన తీవ్ర మనస్తాపానికి గురై నాకు అవసరం లేదని మధ్యాహ్నం డెసిషన్ తీసుకున్నారు. అంటే ఆవేశంగానేనా? మరి మనస్తాపం, మరి ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఏమి ఇప్పుడు లాభం ఏమి లేదండి అతనికి. దాని మీద డబ్బులు దాని మూలాన రూపాయి సంపాదించుకుందామని వెళ్ళిన మనిషి కాదు. దాని మూలాన ఏదో అతనికి లాభం లేదు. అతను వృత్తి చేసుకుంటే నెలవారీ మంచి ఆదాయం. కానీ పొలిటికల్గా కెరీర్ ఉంది కదా సార్. వాళ్ళు బయటకు రావటం మూలాన ఇంకా అతను పొలిటికల్ కెరీర్ పెరిగినాడు అవలా. అతనే మన అవినీతి పరుడుగా బయటకు రాలేదు, కుట్రలు చేసి బయటకు రాలేదు. పార్టీకి సర్వీస్ చేశాడు కష్టకాలంలో. అంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఏమో అనే ఒక ఇది పడుతుంది కదా. ఎన్నో అవమానాలు పడతాడు. మరి రిజాల్వ్ చేసే పెద్దలు ఎవరున్నారు పార్టీలో కానీ దీంట్లో కానీ? ట్రబుల్ షూటర్స్ ఎవరున్నారు? ఉండాలి కదా, అది చూసుకోవాల్సింది వాళ్ళే కదా. కూటమి ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్స్ని ఒక టీం పెట్టుకోవాలి కదా. తెలుగుదేశంలో ట్రబుల్ షూటర్ టీం ఉండాలి కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుందో? అసలు ఏమైనా ఉందా అక్కడ? ట్రబుల్ షూటర్స్ గా కొంతమంది పేర్లు వినబడేవి గతంలో ఉండి. వారు శ్రీరామ్ గారికి తెలియని వాళ్ళు ఎప్పుడు 83 నుంచి తెలుగుదేశం పార్టీ పురుడు పోసిన దగ్గర నుంచి శ్రీరామ్ గారు చూసిన వాళ్ళే కదా. అక్కడ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళని ఇటువంటి చిన్న ఇష్యూస్ వస్తే జిల్లా వారీగా రీజన్ వారీగా మాట్లాడుకుంటాం, జాతీయ స్థాయిలో ఇంకోళ్ళు అట్లా ఉంటుంది. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్నే నమ్మరు చంద్రబాబు. అచ్చం దాన్నే నమ్మరు, అది తీసుకుంటారు. అట్లాగే పొలిటికల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా ఒకటి పనిచేస్తుంటుంది ఆ పార్టీలో. ఆయనకు సంబంధించిన ముఖ్యులు కొంతమంది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అంటే ఓహో సూపర్ అని చెప్పే చిడతల బ్యాచ్ కాదు, అది కాదు. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అసలు ఇస్తున్నట్టు కూడా తెలియదు. అటువంటి వాళ్ళు ఏమి పదవులు ఆశించి పనిచేసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది అట్లా మంచి టీమే ఉంది. ఆయన కేవలం ఆఫీసర్లు నమ్మి ఎప్పుడు రాజకీయాలు చేయడు, గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోడు. ఆయన ఇప్పుడు ఈ విషయంలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఏమైంది జీవిరెడ్డి విషయంలో? అది లేదనే కదా నేను ఇందాక చెప్తున్నా. లేదు అని అంటారు. అసలు ఎవరిని నమ్మట్లేదేమో అనిపిస్తుంది. సీఎం ఎవరిని నమ్మట్లేదా, లేకపోతే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన నమ్మట్లేదా? అసలు ఆయన చుట్టూ ఎవరున్నారు ఇది చూడాలి ఫస్ట్. ఇప్పుడు గతంలోనండి చంద్రబాబు గారికి రాత్రి 10ంటికో 11ంటికో వెళ్ళే టీం ఒకటి ఉండేవాళ్ళు. వెల్విషర్స్గా పెద్దవాళ్ళకి వెళ్ళిపోయి ఆయనకి చెబుతూ ఉండేవాళ్ళు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఏదో టైంలో ఆయనకి బెడ్రూమ్లో కూడా వాకింగ్ వెళ్ళిపోయి వాళ్ళు ఏం అడిగకుండా ఏమీ లేకుండా ఇంట్రెస్ట్తో వెళ్ళి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా రాజశేఖర రెడ్డి గారికి కూడా సాయంత్రం 10-10:30కి వెళ్ళిపోయి ఆయనతో డిన్నర్లో కూర్చొని మాట్లాడగలిగే మంచి చెడు అన్నీ చెప్తే వినేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు శ్రీరామ్ గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ చంద్రబాబు గారు ఒక అతి కొద్ది మందిని 5-6గురితో ఇంటరాక్ట్ అయ్యి బాగా పూర్తిగా వీళ్ళు చెప్పేదంతా పూర్తిగా వినటం. పొద్దున్న ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి బ్రీఫ్ చేసినప్పుడు అదేంటి ఇది ఇట్లా జరుగుతుంది కదా అని ఆయన కౌంటర్ ఇచ్చి అలర్ట్గా ఉండటం అనేది జరిగేది. ఇప్పుడు అది పూర్తిగా లోపం కనిపిస్తుంది మనకి. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం అనాలా, లేకపోతే స్ట్రాటజిస్టుల వైఫల్యం పూర్తిగా ఉంది పార్టీలో. అది నో డౌట్, అది మాట్లాడుకోకపోతే తప్పు కూడా. ఇప్పుడు మన ముక్కు కదా అని మనం చీదుకోకుండా ఉండలేం కదా. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వంలో మాత్రం ఆ షాక్ అబ్జర్వర్స్ను ఆ ట్రబుల్ షూటర్స్ లేరు. అది పిల్లచేష్టలుగా ఉంది పార్టీ నడక. సో ఇప్పుడు జరిగిన ఈ ఎపిసోడ్ ఓవరాల్ ఈ ఎపిసోడ్లో నష్టం జరగబోయేది ఎవరికి? ఒక రకంగా జీవీ రెడ్డి అనే మనిషి చాలా స్పాట్లెస్గా బయటకు వచ్చాడు. అతని ఇమేజ్ పెరిగింది. అతను ఏదో లాస్ అనుకుంటున్నారు కానీ అన్ని భరిచే వచ్చేసాడు. అతనే లాస్ అనేది లేదు, పోయింది అతనికి ఏమీ లేదు. ప్రభుత్వానికైతే మాత్రం ఒక పెద్ద జోల్ట్ అనేది జరిగిన మాట వాస్తవం. అన్ని వేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు, లోకేష్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఈ మాత్రం ఎందుకు రిజాల్వ్ చేసుకోకుండా ఇట్లా పెట్టారు, ఏంటి ఇదంతా ఇట్లా చేస్తే ఎట్లాగూ అనేది. ఇటువంటి పనుల మూలాన నిన్న గన్నవరం వంశీ మీద సిట్ ఏర్పాటు చేశారు. అతను చేసిన దుర్మార్గాలు, దుశ్చర్యలు అది మరుగున పడిపోయింది. పీటీ వారెంట్ కూడా వేసినట్టున్నారు. అవి మామూలు చిన్న అవన్నీ. కానీ సిట్ వేయటం మూలాన ఏంటంటే అది కొద్దిగా పెద్ద విషయంగా వచ్చేది. ఇంకా తతిమావులకు మెసేజ్ అది పోయింది. తర్వాత గత 5-8 నెలలుగా నాన్ సిడుకు ధోరణి తాత్సారం చేసుకుంటూ వస్తున్నారు. అన్నింటిలో కూడా చేయాల్సిన పనులు చేయకుండా ప్రభుత్వంలో కూడా బెయిల్స్ రావటం, అందరికీ యాంటిసిపేటరీ బెయిల్స్ రావటం, యాక్షన్ తీసుకోకపోవటం, కొన్ని చోట ఫైల్స్ తగలబెడతా అంటే వాళ్ళని పట్టుకోకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత నిన్న ఇంకోటి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏమైందంటే గోపి గారు, ఇది సందర్భమే మాట్లాడుకోకుండా తప్పదు, మాట్లాడకుండా ఉండకూడదు. ఓ పక్క ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్స్ గొడవ జరుగుతా అంటే ఆపేయమని కొంతమంది రాజకీయం చేస్తారు కదా ఎవరైనా సరే.
చేస్తున్నప్పుడు లోకేష్ దుబాయ్ వెళ్ళి క్రికెట్ చూడటం అనే దాన్ని కొంతమంది చాలామంది కామెంట్లు చేయటం మొదలెట్టారు. అది ఒక డ్యామేజ్ అయ్యింది. ఒక పక్క జీవీ రెడ్డి లాంటి ఇష్యూ ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని కూర్చుని మాట్లాడుకోకుండా ఇతను ఎందుకు వెళ్తాడు అనేది కార్యకర్తలో వస్తున్నటువంటి ఒక ఇది. తర్వాత చంద్రబాబు గారు కూడా డెసిషన్ తీసుకునే ముందు అంత తొందరపడి రిజైన్ చేయగానే ఓకే అనే ముందు కనీసం మాట్లాడకపోవటం ఏంటి, మాట్లాడితే బాగుండేది కదా, మా ఆయనకి ఎట్లా ఉంటే మా పరిస్థితులు ఏంటి అనేది ఒక తీవ్రమైన చర్చ మాత్రం ఒకటి వచ్చింది. అది ప్రభుత్వానికే పార్టీకే నష్టం కానీ తెలుగుదేశం పార్టీకి నష్టం. ప్రభుత్వానికి నష్టం అంటే ప్రభుత్వానికి నష్టం అని చెప్పలేము, ప్రభుత్వానికి కూడా నష్టమే. ఇప్పుడు ఆ కార్పొరేషన్ ఆ రకంగా వదిలిపెట్టేసి దాన్ని ఏమి చేయలేకుండా ప్యారలైజ్ చేసుకుని అట్లా చేయడం ప్రభుత్వానికి కూడా నష్టమే. మరి ఈ సంఘటన ఈ ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా బలం చేకూర్చినట్టు అవుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డికి బలం అంటే ఒక్కొక్కటి అన్నీ కూడా ఇప్పుడు మిర్చి రైతులు గొడవ నడిచినప్పుడు కూడా లోకేష్ స్పందన చేయాలి కదా, అది ఒక ఫెయిలే. ఏమీ లేని దానికి అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఇది చేయాలని చూశాడు. ఇటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అతను పర్సనల్ లైఫ్ని కొంత వదిలిపెట్టుకోవాలి. నేను ఊరిని వెళ్ళిపోతాను, దుబాయ్ వెళ్తాను, పుకెట్ ఐలాండ్ వెళ్తానంటే కుదరదు. నువ్వు పక్క వారసుడిగా వస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత నువ్వు పార్టీని భుజాన్ని వేసుకుని మోపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎన్నో ముళ్ళకంపలు అడ్డంకులు ఎన్నో ఉంటాయి, గాజు పెంకులు ఉంటాయి, నేను నడిచేదాన్ని పూలపాను పేం కాదు నీది. మీ తండ్రి ఎన్నో కష్ట నష్టాలు ఇటువంటివన్నీ రాటుదేలు వచ్చిన మనిషి, ఆయనకు నువ్వు సహకారిగా ఉండాలా, లేదు మా తండ్రికి వదిలిపెట్టేసి నేను పుకెట్ ఐలాండ్ దుబాయ్ క్రికెట్లకు వెళ్తానని అంటావా? ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఓ పక్క కార్యకర్తలందరూ తీవ్రమైన మనస్తాపానికి గురై ఉన్నారు. నువ్వు కార్పొరేషన్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ లేకుండా నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నావు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులు ఇటువంటివి ఇవ్వకుండా నువ్వు ఎవరిని ఎమ్మెల్యేలను కలవు, మంత్రులు అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లా. ఉత్తరాంధ్ర మంత్రి ఒక ప్రముఖ మంత్రికి కనీసం అతని శాఖకు చెందిన సెక్రటరీ వెళ్ళి కనీసం కలిసి పుష్పగుచ్చి చేసి రిపోర్ట్ చేయలేని పరిస్థితి వస్తే అది బయటికి తెలిస్తే పొరుగు తక్కువే కదా. కొంతమంది మంత్రులేమో వాళ్ళ ఇష్టానుసారం కొనసాగించుకుంటున్నారు, బెట్టు చేసుకుని భయపెట్టి చేస్తున్నారు. ఇది ఇట్లా కాదు, ఎక్కడో సమన్వయ లోపం ఏర్పడుతుంది. బాధ్యతలను షేర్ చేసుకుంటంలో అక్కడ పూర్తిగా వైఫల్యం కనపడుతుంది. ఇది మితిమీరితే మాత్రం పెను ప్రమాదం జరుగుతుంది పార్టీకి. కానీ మీరేమంటారు శ్రీరామ్ గారు, ఇది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉపయోగపడేదా ఇలాంటి పరిస్థితి ప్రభుత్వంలో? గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏదున్నా కూడా అది ఆల్టర్నేటివ్ వైపు డెఫినెట్గా ప్రతిపక్షానికి అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఏదో మొత్తం తెల్లారే ఏదో పడిపోయి ఆడ ప్రభుత్వాలు మారిపోవు, కానీ ఏదో ఒక రాయి కూర్చితేనే కదా గోడ అయిపోయేది. అట్లాగా ఒక భవనం అవ్వాలంటే కొంత కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఒకటి మాత్రం అనుకోవచ్చు, జగన్ వైసీపీ అనేది మళ్ళీ తిరిగి అధికారంలో రావడం అనేది అసంభవం. ప్రజలంత అమాయకులు అజ్ఞానులు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఒకసారి సఫర్ అయిపోయి ఉన్నారు. అట్లా అని ఆ భూషిని చూపించి మేము ఏమైనా చేసేస్తామంటే వీళ్ళని ఒప్పుకోరు. ఇంకో ప్రత్యామ్నాయం గోపి రావచ్చు, శ్రీరామ్ గారు రావచ్చు, ఇంకో సమాజం తయారు చేసుకుంటాం ఒక ప్రత్యామ్నాయాన్ని. కానీ నేను మార్నింగ్ ఒక మిత్రుడితో మాట్లాడితే, జర్నలిస్ట్ మిత్రుడే, అతను చెప్పింది ఏంటంటే ఏదైనా బిస్కెట్ ఎవరు వేస్తారో అక్కడికి వెళ్ళిపోతాయి పెంపుడు జంతువులు. అట్లాగే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎక్కడ లాభం ఉంటుందో ఉద్యోగులంతా అటువైపే వెళ్ళిపోతారు. ఇది తాత్కాలికంగా ఉంటుందో గవర్నమెంట్ పోద్దో తెలియదు, ఈయన ఊరికి నిద్రలేసి పని చేయండి అది ఇది తోముతాడని ఎవడికోడు సైలెంట్గా ఉన్నారు. వీళ్ళే అంత ఎఫెక్టివ్గా ఏం పనిచేయట్లేదు గవర్నమెంట్లో ఆఫీసర్స్ వరకు. అది ఇంకా ఎఫిషియన్సీ మరి ఎప్పుడు పెరుగుద్దో తెలియదు. మళ్ళీ ఈ పోతే మళ్ళీ జగన్ వస్తాడు కదా అప్పుడు దండుకోవచ్చు అని వెయిట్ చేస్తున్న అధికారులు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు చంద్రబాబు గారు రివ్యూ పెడతాంటే శ్రీరామ్ గారు వెళ్ళిపోయి బ్రహ్మాండ ఆస్కార్ లెవెల్ను మించి నటిస్తారు ఆయన ముందు. అవును, అసలు విపరీతంగా నటిస్తారు ఐఏఎస్లో. ఆయన ఏమంటే బ్రహ్మలు పోయి వీళ్ళు బాగా పనిచేస్తున్నారు కదా అని ఆయన బ్రహ్మల్లో ఉంటున్నారు. వెయిట్కి వస్తే ఏమీ లేదు, పని నడవట్లా. ఆయన రివ్యూలు ఆపరు. ఎంతసేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇంకో 2047 అంటారు. 2029 ఏంటో నువ్వు చూడకుండా 2047కి ఏంటి పరిస్థితి? 2025 ఎట్ట కంప్లీట్ అవుతుందో నువ్వు చూడవేంటి? 25 డిసెంబర్ దాకా ఎట్ట వెళ్తావు నువ్వు చూడవేంటి? కానీ 164 సీట్లతోటి కూటమికి అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే 240 ఇచ్చారు ఎన్టీ రామారావు గారికి 94లో. ఏమవుతుంది? వ్యతిరేకత రావడం పెద్ద సమస్య ఏముంది? నెంబర్స్ లెక్క కాదండి ఎప్పుడు కూడా.
అది గమనించాలి. చంద్రబాబు గారు అంత విజ్ఞాత, అంత సీనియర్ పొలిటీషియన్ మరి ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? 5 నిమిషాలు మనసు ఉంటే మార్గం ఉంటుంది గోపి గారు, ఎందుకు ఉండదు? పెద్ద ఇప్పుడు ఆయన నమ్మి కనుక 90 మీలు ఎంత దూరం, మీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. చంద్రబాబు గారు నమ్మి శ్రీరామ్ గారు రండి కూర్చుని మా సహకరించండి అని చేసేవాళ్ళు ఎంతమంది లేరు? నిజాయితీగా నిబద్ధతగా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వెళ్ళి రాష్ట్రం కోసం చేసేవాళ్ళు. అది చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం మీద ప్రేమ కాదు, రాష్ట్రం మీద ప్రేమతో చేసి డెడికేట్గా చేసి నిజాయితీగా అక్కడ నిజాలు చెప్పగలిగేవాళ్ళు, బాధ్యతలను స్వీకరించి ఆ సమస్యలు పరిష్కరించేవాళ్ళు చాలామంది విఘ్నులు ఉన్నారు సమాజంలో. కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు 2019లో 23 సీట్లు వచ్చాయి, అది కాదు ఘోర ఓటమి, ఇంత మ్యాండేట్తో గెలిచిన తర్వాత చేయలేకపోతే ఇలాంటి పరిస్థితులు జరిగి ఏమీ చేయలేకపోవటం కదా ఓటమి అని మాట్లాడుతుంది. ఇదే ఓటమిగానే ఉంది. ఇప్పుడు ఇంకోటి సందర్భంగా ప్రస్తావిస్తే కొంత బాగాదేమో కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ ఆ మాట అనకూడదు నేను. కానీ సోషల్ మీడియాలో వచ్చిన మాట నేను మాట్లాడుతున్నా. ప్రజావేదిక కూలటంతో ఎట్ట మొదలైందో నేను జీవీ రెడ్డితో అట్ట మొదలైందని చెప్పి దాని రెండింటిని కంపేర్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. బాధాకరం అనిపించింది. కాదండి. సరే, ఇక ప్రభుత్వ అధినేత, మంత్రులు అందరూ ఉన్నారు, మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా చేసుకుంటారు? అందరం కోరేది ఒకటే, రాష్ట్రం బాగుండాలి, రైట్, ప్రభుత్వం బాగుండాలి. రైట్. మళ్ళీ ఇప్పుడు ఇంత సమన్వయ లోపం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం చేసి పెడతారు వీళ్ళు? అసాంఘిక శక్తులు మళ్ళీ రాకూడదు అధికారంలోకి, అది ఒకటే మన కోరిక, అంత మించి మనకేముంది. రైట్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ. శివరామ్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.